నువ్వు ఎవరిని అడుగుతావు? నువ్వు అసలు లేవు కదా, భూమి మీదనే లేవు కదా. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలి. ఓటు ఉంది అంటే అడిగే అర్హత ఉంది. నీకు ఓటే లేదా, నువ్వు ఏ నుంచి అడుగుతావు? అడగలేవు కదా. నీకు ఓటు లేకపోతే అడగలేవు. గ్రామ అభివృద్ధి జరగాలన్నా ఓటు కావాలి. నువ్వు ఏదన్నా అడగాలన్నా ఓటు కావాలి. ప్రతి దానికి ఓటు కంపల్సరీ. మీ పిల్లల భవిష్యత్, మా భవిష్యత్, మా పిల్లల భవిష్యత్ ఓట్లోనే ఉంది. ఓటుని అంత సింపుల్ గా తీసేయకండి. ఓటర్ సీసా 2000 లోటుకు ఓటు కాదు అది. దానిలో తెలియక మీరు దాన్ని ఆగం చేస్తున్నారు. అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏమిటి? సిస్టమేటిక్ ఇన్ఫర్మేషన్ రివ్యూ. గుర్తుంచుకోండి, ఈ ఎస్ఐఆర్ అనేది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. ఇది భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ప్రక్రియ. ఈ ప్రక్రియ అనేది ఎందుకు చేస్తున్నారు? మీ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది చనిపోయిన వారు ఉన్నారు, ఊరు వదిలి వెళ్ళిపోయిన వారు ఎవరు, డబ్బులున్న ఓటర్లు అని ఇలా పరిశీలిస్తారు. అసలు ఈ ఎస్ఐఆర్ ఉద్దేశం ఏమిటంటే, అర్హులైన ప్రతి ఒక్క ఓటర్కు అంది ఉండాలి. అనర్హులు ఏ ఒక్కరు కూడా ఓటు వేయడానికి వీలు లేదు. అలాగే డబుల్ ఓట్లున్న వేరువేరు విలేజ్లలో ఓటు వేయడానికి అర్హత కాదు. అలాంటి వారిని తొలగించడానికి ఈ ఎస్ఐఆర్. అసలు ఈ ఫామ్ నింపకపోతే ఏమవుతుంది? నేను నింపను, నాకేమవుతుంది? అసలు ఈ ఫామ్ నింపిస్తే నాకేమొస్తుంది అని అడుగుతున్నారు. అసలు నింపించకపోతే, మీరు మీ వివరాలను ధృవీకరించకపోతే అధికారులు మిమ్మల్ని నివాసంలో లేని వ్యక్తిగా పరిగణించే ప్రమాదం ఉంటుంది. మీరు మీ వివరాలు నింపి మీ ఎన్యుమరేషన్ ఫామ్ మీ బిఎల్ఓ గారికి ఇవ్వకపోతే దీనివల్ల మీ ఓటర్ జాబితాల నుండి మీ పేరు తొలగించబడుతుంది. అది గుర్తుంచుకోండి. తీరా నాకు ఓటు ఉంది కదా అని మీరు ఎన్నికలప్పుడు నేను ఓటేస్తానికి వెళ్తా అని అక్కడికి వెళ్ళినాక మీకు ఓటు లేదు అని వెనక పంపించవలసి వస్తుంది. మీ పేరు జాబితాలో లేదు అని చెబితే అప్పుడు బాధపడ్డ ఉపయోగం ఉంది. ఆ రోజు మీ ఓటుని సరిచేయడం కూడా ఎవరికి వల్ల కాదు. ఓటు లేకపోతే ఏమవుతుంది? అసలు నాకు ఓటే ఎవరేమన్నా నాకు ఇస్తురా, వాడిస్తుండా, ఈడిస్తుండా అనే వారికి అసలు వాడేమిచ్చిండు, ఈడేమిచ్చిండు? ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం.